నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఊసరవల్లి రంగులు మార్చినట్టుగా రంగులు మారుస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని, ముఖ్యంగా మహిళల్ని, ముఖ్యంగా తల్లులని మోసం చేస్తూ రాజకీయం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు అంత నీచాతి నీచమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా అమ్మ ఒడి అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి దిగిపోయే చివరి రోజు వరకు కూడా తూచా తప్పకుండా పాటించి తల్లుల అకౌంట్లోకి పిల్లల కోసం డబ్బులు వేశారు. దాన్ని కాపీ కొడుతూ చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది నేనే చదివిస్తాను, ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఎంతమంది నలుగురుంటే 60,000, ముగ్గురుంటే 45,000, ఇద్దరుంటే 30,000, ఒక్కరుంటే 15,000 ఇస్తానని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నాక నెల రోజులకే మళ్ళీ ఫ్లేట్ ఫిరాయిస్తూ లేదు ఇది వర్కౌట్ అవ్వదు, ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇస్తాను, తల్లికి వందనం కింద ఒక్క విద్యార్థికి మాత్రమే ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది సాధ్యం కాదు, ఒక సంవత్సరం రోజుల వరకు తల్లికి వందనం స్కీమ్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయలేము అని చెప్పి పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పేసి నిన్న అసెంబ్లీలో మాట్లాడతాడు. నాకు తెలిసి ఇంకొక అసెంబ్లీకి లేదు సంవత్సరం రోజులు కాదు 2 సంవత్సరాలు అంటాడు, మళ్ళీ ఇంకో అసెంబ్లీకి 3 సంవత్సరాలు అని చెప్తాడు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరం ఆయనకు ప్లేస్ ఉండదు, అబద్ధం చేయడానికి, మోసం చేయడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడతాయి కాబట్టి ఎలక్షన్స్కి ఒక సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందో మళ్ళీ తల్లికి వందనం నేను ఇస్తాను అని చెప్పేసి మళ్ళీ ఇస్తున్నట్టుగా యాక్టింగ్ చేసి ఓట్లు వేయించుకోవడానికి ఇస్తాడు. తప్పితే ప్రజలను, విద్యార్థులను చదివించాలి అనే ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వంకి ఏ కోశాన లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు దీన్ని ఎందుకు వ్యతిరేకించడం లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడైతే సమస్య వస్తుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కమిట్మెంట్ ఫెయిల్యూర్ అవుతారో, ఇచ్చిన మాట తప్పుతారో అక్కడ నేనుంటాను, నన్ను నమ్మండి అని జనసేన పార్టీని పెట్టి ఈరోజు ఆయన కళ్ళ ముందే అన్యాయం చేస్తుంటే, ఆయన కళ్ళ ముందే తప్పులు చేస్తుంటే, రంగులు మారుస్తూ ఉంటే ఎందుకు ప్రశ్నించడం లేదు అని మేము అడుగుతున్నాం.